విజయవాడ, గుంటూరు మీరు పేర్లు ఏమన్నా పెట్టుకోండి. మావిగానంటే మీరు ఎగతాళి చేస్తుంటారు. హైదరాబాద్ అంటే అర్థం చెప్పండి. అది పేరు. 3 ప్రాంతాలను కలిపి 3 అక్షరాలు తీసుకొని చెప్పినాడు. ఈరోజు సిఆర్డి అంటున్నారు. మేము చెప్తాం సిఆర్డి అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ దోపిడీ అథారిటీ అని. అంతే కదా. మీరు దోపిడీకి పెట్టుకునే పేరు సిఆర్డిఏ, చంద్రబాబు రియల్ ఎస్టేట్ దోపిడీ అథారిటీ. హెచ్ఎండి అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అన్నారు. ఇది కూడా అంతే. ఫస్ట్ చూడడానికి పేరు లేక హైదరాబాద్ భాగ్యనగరం అని తీసేసి హైదరాబాద్ అన్నట్టు పెట్టినప్పుడు ఇదేంటి బాద్ అన్నారు. ఈరోజు అది ఫేమస్ అయిపోయింది. మీ పేరు నచ్చలే, పేరు మార్చుకొని జనసంచారం ఉండేది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉండేది ప్రాంతాలను తీసుకోమని చెప్తున్నాం. 40 అడుగుల లోపలికి పోయి బిల్డింగులు కట్టించి పునాదులు తీసుకొని వచ్చి స్క్వేర్ ఫీట్కి 12,000, 15,000, 20,000 ఖర్చు పెడతాం. 1 కిలోమీటర్ ఫ్లైఓవర్కు 175 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెడతాం. గవర్నమెంట్ సొమ్ము పెట్టడం లేదా, ప్రజాధనం పెడుతున్నారు. ఆల్రెడీ విడిపోయి కష్టాలలో ఉన్నటువంటి ప్రజల సొమ్ము పెడుతున్నారు అప్పు తెచ్చి. కాబట్టి మేము ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకు రాష్ట్రంలో సానుకూలంగా పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో కట్టడం ఆ ప్రాంత వాసులకే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా సేకరించకపోయే రైతులకు భయం పుట్టుకుంది. మళ్ళా మా ల్యాండ్స్ గుంజుకుంటున్నారు. ఇదే డెవలప్ చేయలేదు, దీంట్లో ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేదు, మావెప్పుడు డెవలప్ చేస్తారు అనే భయం, మోసగిస్తున్నారు అనేటువంటి భయం వాళ్ళలో ఉంది.